సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు నక్షత్ర. చాలా మందికి ఉదయం లేవగానే కావాల్సింది కాఫీ లేదా టీ. అది తీసుకుంటేనే గానీ వాళ్ళకి ఆ రోజు ప్రారంభం కాదు. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం వల్ల మెదడు, శరీరం మేల్కొంటాయని చాలా అధ్యయనాల్లో చెప్తున్నారు. ఒత్తిడిని నియంత్రించడానికి కావాల్సింది కాఫీ లేదా టీ. మరి అలాంటి కాఫీ, టీని సాయంకాలం సంతోషంగా ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ స్నాక్స్ తింటూ తాగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మరి అలాంటి వాతావరణం ఎక్కడుంది అనుకుంటున్నారా? మన దర్శిలోని కుర్చేర్ రోడ్ లో డివిఎస్ కాలేజ్ ఎదురు కాఫీ కేఫ్. మరి ఆ కాఫీ కేఫ్ ఎలా ఉంటుందో, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కేఫ్ లోని కస్టమర్లను అడిగి ఇక్కడ వివరాలు కొన్ని తెలుసుకుందాం. సార్, మీ పేరు? నా పేరు గోవింద ప్రసాద్ అండి. మీరు ఎక్కడుంటారు? పొదిలి రోడ్డు, దర్శి. మరి పొదిలి రోడ్ లో చాలా కాఫీ షాపులు ఉన్నాయి కదా, మరి ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇక్కడ కాఫీ, టీ కొంచెం టేస్టీగా ఉంటుంది. పైపెచ్చు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఓపెన్ ప్లేస్ ఉంది. కూర్చోడానికి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ఎన్నుకుంటున్నాను. మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇది షాప్ పెట్టినప్పటి నుంచి వస్తాను. ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది? టేస్ట్ బాగానే ఉందండి. బాగుంటుందా? ఆ టేస్ట్ కోసమే పొదిలి రోడ్ టేస్ట్ కంటే చెప్పే కంటే కూడా టేస్ట్ ప్లస్ ఈ ఉన్నటువంటి వాతావరణము, మేము కూర్చొని మాట్లాడుకోవటానికి ఉన్నటువంటి పరిస్థితులు, వీటిని అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇక్కడికి వస్తే మీకు ఎట్లా ఉంటుంది? పీస్ఫుల్ గా, సంతోషంగా. ఇప్పుడు 4-5 మంది కూర్చొని మాట్లాడుకున్నాం. దాదాపు మేము వచ్చి 40 నిమిషాలు అయింది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఓపెన్ కూర్చొని మాట్లాడుకోవటానికి ఇబ్బందికరంగా లేదు కాబట్టి ఎక్కువ దీనికే ప్రయారిటీ ఇస్తాం. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ దర్శిలోనే ఉంటారా? మరి దర్శిలో చాలా కాఫీ షాపులు ఉన్నాయి కదా, ఇక్కడికే రావాలని మీకు ఎందుకు అనిపించింది? టేస్ట్ బాగుంటది, రిలాక్స్ కూర్చోవచ్చు, బాగా కాఫీ గానీ అన్ని బాగుంటాయి. మీరు ఇప్పుడు ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ కాఫీ బ్రేక్ పెట్టినప్పటి నుంచి వస్తున్నాం అమ్మా. ఇక్కడ బాగుంటుందా వాతావరణం అంతా? టేస్ట్ క్లైమేట్ బాగుంటది, రేట్లు అనుకూలము, కొంచెంసేపు రిలాక్స్ అవడానికి బాగుంటుంది. ఇక్కడ మీకు ఈ కేఫ్ లో ఎక్కువగా నచ్చిన కాఫీ గానీ, టీ గానీ? నాకైతే బ్లాక్ కాఫీ బాగా నచ్చిందమ్మా. బాగా నచ్చిందా? మీకు నచ్చినట్లు చేస్తారా? నచ్చినట్టు చేస్తారు. నేను ఎక్కువగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ తాగుతా. ఇక్కడ వాతావరణం గురించి మీకు ఎట్లా అనిపిస్తుంది? వాతావరణం ప్రశాంతంగా ఉంటది. కాఫీ బ్రేక్ లో ఉండాల్సినట్టుగా ఉంటుంది. ఇబ్బంది ఏమి. ఉదయం నుంచి ఆఫీస్ లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చోవడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము ఆఫీస్ కాదమ్మా, బిజినెస్ చేసేది. బిజినెస్ అయిపోయినప్పుడు రిలాక్స్ కోసం, ఫ్రీగా ఉండటం కోసం ఇక్కడికే వస్తాం. అది బెల్లం టీ కానీ, టీ కాఫీ కానీ అన్ని బాగుంటాయి. స్నాక్స్ కానీ సంబర్ అయ్యవచ్చు, పెట్టి కూడా 1 ఇయర్ లోపు 1 ఇయరే. సంబర్ల ఐటెంలో ఈ డ్రింక్స్ ఐటమ్ కానీ, ఐస్ క్రీమ్స్, మార్నింగ్ పూటే టిఫిన్, ఈవినింగ్ టిఫిన్, బయట మళ్ళీ అన్ని ఐటమ్స్ కొద్దిగా బ్రాండ్ గానే ఉన్నాయి. టౌన్ లో మాకు ఏదైనా కూర్చొని ఉండాలన్నా వసతి అంతగా లేదు. ఈడకైతే కొద్దిగా అందరు కూర్చొని తాగటానికి కూడా బాగా ఆతకాలకంగా ఉండబట్టి సాయంత్రం పూట అందువల్ల వచ్చి అందరం వేడే ఇదే ఇస్తుంటాం. కూర్చొని 1/2 అవర్ దాకా లేము ఏడ. ఎప్పుడన్నా వచ్చినా గానీ డైలీ మేము 3 times వస్తాం ఏడకి. అదే. మరి మీకు ఇక్కడ నచ్చిన కాఫీ కానీ, టీ కానీ? బెల్లం టీ. బెల్లం టీ. ఇక్కడ క్వాలిటీ బాగుంటుందా? బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మీరు ఈ కాఫీ కేఫ్ గురించి చెప్పండి. మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఈ కాఫీ దర్శిలో నెంబర్ 1. కారణం ఇక్కడ క్వాలిటీ, క్వాంటిటీ, కంఫర్ట్, ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ధరలు అందుబాటులో ఉన్నాయి, రుచిగా ఉన్నాయి, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కాలక్షేపానికి అనుకూలంగా ఉన్నాయి. ఓనరు నెంబర్ 1. ఓనరు లిబర్టీగా ఉంటాడు, విసుకోడు. సర్వీసు బాగా ఉంటది. అందువలన దర్శిలో జనాలందరూ ఎక్కువ భాగం ఏడొచ్చి కాఫీ, టీ, స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. కాఫీ కేఫ్ లోని ఓనర్ అయిన బస్రెడ్డి గారిని అడిగి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కాఫీ కేఫ్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది? 10th వరకు చదువుకున్నాం మేడం. 10th అయిపోయిన తర్వాత పల్లెటూరులోనే చిన్న బంకు పెట్టుకున్నాము. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వేరే సాటికి వెళ్ళిపోయాం, గిద్దలూరు అని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇదే టీ, కాఫీ బాగా ఫేమస్. అక్కడ కొంత ఆరోగ్య సహకరించక ఇటు వచ్చేసాను మా ఊరికే. మా బ్రదర్ ఉండి ఇట పెడదాంరా దర్శిలో, ఇట మన ఊర్లో, అక్కడ ఎందుకు అటు ఇటు అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన కొద్దిగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉంటాడు. ఆయన వచ్చి చెప్తే మనం కొన్నిసార్లు తిరిగి చూసినాము కొన్ని.
అప్పుడు ఇది ఆలోచన వచ్చి అది పెట్టామమ్మా. మనకు కొంచెం ఆ ఫీల్డ్ 20 ఇయర్స్ అనుభవం ఉంది కాబట్టి దాంతో ఇది పెట్టినాము. ఇక్కడికి ప్రత్యేకంగా ఇక్కడికే కస్టమర్లు రావటానికి మీ దగ్గర ప్రత్యేకమైనది ఏంటి అండి? కస్టమర్లకమ్మా ఇక్కడ వచ్చి పీస్ఫుల్గా ఉంటుంది కూర్చోడానికి. ఈవినింగ్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ప్రెజర్లో ఉంటారు. ఈవినింగ్ వస్తే 1 గంట 2 గంటలు రిలీఫ్ కోసం వస్తారు. దాంట్లో మేమంతా సొంత తయారీ అమ్మా. ఇలాచి మిరియాలు అల్లము ఇవన్నీ మేమే తయారు చేసుకుంటాము, దానికి సంబంధించినవన్నీ. దానివల్ల క్వాలిటీ ఇస్తాము. వాటర్ గీటర్ కలపకుండా వచ్చి తాగితే మళ్ళీ మన దగ్గరికి రావాలన్న టైప్లో చేసినామమ్మా. కూర్చున్న కస్టమర్కి పీస్ఫుల్గా తెచ్చి టేబుల్ మీదనే సప్లై చేసి ఇస్తారమ్మా పిల్లలు. దానివల్ల మనకి కొంచెం ఇదై ప్రతి ఒక్కళ్ళు దీనికోసం ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు మెంటల్గా ఇదై ఉండి ఉంటారు. దానివల్ల వచ్చి కాసేపు రిలీఫ్ కూర్చోవాలంటే ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు వాతావరణము ఇవన్నీ స్నాక్స్ అవి తీసుకొని కూర్చుంటామమ్మా. 1 గంట 2 గంటలు 3 గంటలు అంటే ఎంతసేపు కూర్చున్నా మనం ఏం ఇబ్బంది పెట్టము, మనల్ని కూడా ఇబ్బంది పెట్టరమ్మా. ఆ ఇదితో వచ్చినమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కసాట ఈ టైప్లో అయితే కొంచెం నడుస్తున్నాయమ్మా. ఇక్కడ మీ దగ్గర ఏ కాఫీ ఫేమస్? కాఫీ అమ్మా, ఇన్స్టెంట్ కాఫీ, మళ్ళీ అల్లం బెల్లము అన్నీ ఓవరాల్గా అన్నీ బాగుంటాయమ్మా. ఇబ్బంది ఎన్ని రకాల కాఫీలు దొరుకుతాయి ఇక్కడ? ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ, ఈ చాక్లెట్ కాఫీ, టీలో అల్లం బెల్లం, బెల్లం టీ, నార్మల్ టీ ఉంటుంది, అల్లం బెల్లం ఉంటుంది, లెమను, గ్రీను, రాగి మాల్ట్. వచ్చిన కస్టమర్స్ ఎక్కువగా ఏ కాఫీని గానీ ఏ టీని గానీ ఎక్కువగా తాగుతారు? ఇన్స్టెంట్ కాఫీ, అల్లం బెల్లం ఎక్కువ చేస్తారు. అది ఎక్కువగా తాగుతారు. మరి ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు వాటిల్లో? మీ దగ్గరకి ప్రత్యేకంగా వచ్చి మీ దగ్గర తాగటానికి వాళ్ళకి ఆ టేస్ట్ వాళ్ళకి తెలియటానికి మీ దగ్గర ఏమేమి వాడి అవి తయారు చేస్తారు? మేమన్నీ ఇక్కడ న్యాచురల్ తెచ్చి మేమే గ్రైండింగ్ చేసుకొని వాడుతుంటామమ్మా. దానివల్ల టేస్ట్ అనేది ఇదిగా వస్తుంది. అదొకటి, పాలు మెయిన్ న్యాచురల్ మామూలు పాలు ఇవి ఉంటాయి. ఈ ప్యాకెట్లు అనేది కొంచెం ఇది కాబట్టి న్యాచురల్ పాలే తెచ్చుకుంటాము. తెచ్చుకొని ఇది చేస్తామమ్మా. వాటర్ గీటర్ అట్టాటి ఏం కలపము. అందువల్ల కస్టమరు కొంచెం ఇదయ్యి వస్తాడమ్మా. బయట షాపుల్లో ఎక్కడా దొరకనివి మీ దగ్గర మాత్రమే ప్రత్యేకంగా దొరికేవి ఇక్కడేమున్నాయి? మన కాడ ఈ మిల్క్ షేక్స్ ఉంటాయమ్మా. లస్సీ అయ్యి కుండ అంటే న్యాచురల్గా ఉంటుందని ప్లాస్టిక్ అవి వాడకుండా ఓన్లీ మట్టి గ్లాసులే వాడుతుంటాము. అవన్నీ సమ్మర్ సీజన్ వస్తే అంతా అయ్యమ్మా వాడేది. అది బాగా సక్సెస్ అయింది. మళ్ళీ టిఫిన్ ఉంటుందమ్మా. ఉదయం సాయంత్రం టిఫిన్ ఉంటుంది. సాయంత్రం 4 నుంచి స్నాక్స్ ఉంటాయి. బజ్జీ, బోండా, గారె అంటే ఇవన్నీ ఉంటాయి. ఇంతకు ముందు ఎట్లా ఉంది బిజినెస్, ఇప్పుడు ఎట్లా ఉంది బిజినెస్? అంటే అక్కడ అటు అంతకుముందు చేసింది వేరమ్మా. ఇప్పుడు కస్టమర్లు కూర్చునేటట్టు పీస్ఫుల్గా ఉండేటట్టు ఇప్పుడు చేసింది. ఇంతకుముందు ఏంటంటే చిన్న ఇది పెట్టుకొని మామూలుగా మనమే వాళ్ళు వచ్చి తీసుకొని పోయేటట్టు. ఇప్పుడు ఏంటంటే కస్టమరు కూర్చొని ప్రశాంతంగా ఇది కావాలా, మన దగ్గరకే ఐటమ్ రావాలన్న టైప్లో ఉన్నారమ్మా. ఇప్పుడు అంటే మారే కొద్ది జనరేషన్ మారే కొద్ది ఇది అయిపోతుందమ్మా. ఇప్పుడు ఇంతకు ముందు మీరు బిజినెస్ లో లాస్ అయ్యాను అన్నారు కదా, అప్పుడు మీ కష్ట సుఖాలలో హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయిన తర్వాత సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు మీ సంతోషం మీరు ఎవరితో పంచుకోవాలనుకుంటున్నారు? కష్టాలంటే ఒడిదుడుకులమ్మా, వ్యాపారము. కష్టాలలో రారు ఎవరు, ఫ్రెండ్స్ కూడా. అప్పుడు ఇంతకు ముందు కష్ట సుఖాలంటే ఎవరో ఒకరు వస్తారు, కానీ ఇప్పుడు అంత ఇది లేదమ్మా. మన కాడ డబ్బు ఉంటేనే మన దగ్గరకు వచ్చి ఇది చేస్తారు. దాంట్లో మా బ్రదర్ అయితే మనకు బాగా హెల్ప్ చేసిండు ఫస్ట్ నుంచి. మీకు ఇంతకు ముందు లాస్ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువగా హెల్ప్ చేశారు? మా బ్రదర్. మీ బ్రదర్. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ కి వచ్చారు కదా, ఇంత బాగా కాఫీ షాప్ బాగా జరుగుతుంది కదా, ఇప్పుడు మీతో పాటు సంతోషపడే వ్యక్తులు ఉన్నారు అంటే వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఫ్యామిలీ అమ్మా. కొంచెం ఇబ్బంది పడ్డా చేసిన ఫ్యామిలీగా మనకు ఉండేది. కష్ట సుఖాలంటే బంధువులు వాళ్ళు కూడా తక్కువ.
డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో మన దగ్గరికి వచ్చేది. మరి మీకు మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు బిజినెస్ కి? వాళ్ళు వద్దంటారు, ఎందుకు అంత కష్టమో, ఆరోగ్యపరంగా బాగాలేదు అది ఇది అంటారు. కానీ మనకి అలవాటైన పని అదేనమ్మా. అలవాటైంది కాబట్టి మనం ఖచ్చితంగా వేరేది ఏం చేయలేం కదా. వేరే బిజినెస్ పోవడానికి మనం నేర్చుకొని ఇది అయ్యేటానికే మళ్ళీ టైం అయ్యింది. అందువల్ల మనకు నచ్చిందే పెట్టుకోవాలని చెప్పినా ఇంకా సర్దుకొని ఉంటారు. కెమెరామెన్ జానీతో నక్షత్ర, సుమన్ టీవీ, దర్శి.